సమయానికి మీరిద్దరూ సీతారాముల్లా వచ్చారు. మీకోసం వెయిట్ చేస్తాను. రండి. దయచేసి. నమస్కారం. రండమ్మా. బాబు నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా 100 జరుపుకోవాలి. మే గాడ్ బ్లెస్ యూ. శైలజ, బాబు చేత కేక్ కట్ చేయించు. అలాగేనండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు రాజా. హ్యాపీ బర్త్డే టు యూ. లక్ష్మి గారు, మొట్టమొదటిసారిగా లక్ష్మీదేవిలా మా ఇంటికి వచ్చారు. ముందుగా మీరే మా బాబు కేక్ తినిపించాలి. అలాగే. బాబు ఏమిటి అది? లేక లేక పుట్టిన బిడ్డకు పుట్టినరోజు చేసుకుంటూ పిల్లలు లేని గొడ్రాల చేత తీర్పు తినిపిస్తావా? నీకున్న ఒక్కగానొక్క బిడ్డ క్షేమంగా ఉండడం నీకిష్టం లేదా? ఏమిటి గుట్ట అప్పగించి అలా చూస్తావు? నేను చెప్పేది నీ మంచికే. ఏదో జడ్జి గారు పెళ్ళాం కదా అని మర్యాదకు ఒక మాట అంటే తగుదనమ్మా అంటూ చిన్నపిల్లాడికి తీర్పు చెందుతావనా? గొప్పలు చూపించుకోవడానికైనా కుడియడమని చూసుకోవాలి. అమ్మా, ఏమిటా మాటలు? ఉన్న మాటే అంది. పిల్లలు లేని గొడ్రాలు పుట్టినరోజుకు రావటం ఏంటి, తగుదనమ్మా అని తీర్పు తినిపించడం ఏంటి? చాలా ఊరుకోండి. గొడ్రాలే తీసుకురాకుండా అవుతుంది చూడు. ఏమీ అనుకోకండి, నాకున్నది ఒక్కగానొక్క బిడ్డ. నీలాంటి గొడ్డాలు గాలి తగిలితే పచ్చని చెట్టు కూడా మాడిపోతుంది. ఇలాంటి పేరెంటానికి వచ్చి నీలాగే అందరికి పిల్లలు లేకుండా ఉండాలని కోరుకోవడం మంచి బుద్ధి కాదు. ఇటువంటి పాడు బుద్ధి ఉంది కాబట్టే భగవంతుడు నీ ముఖాన గొడ్డాలు రాసి పెట్టాడు. వెళ్ళవమ్మా, వెళ్ళు. చిచి, ఎంత నీచంగా అసహ్యంగా మాట్లాడావమ్మా. ఆవిడ నీకేం అపకారం చేసింది? అంతమంది ఆడవాళ్ల మధ్య ఆవిడ్ని తలెత్తుకొనివ్వకుండా ఎందుకు గొడ్రాలన్నావు? ఏ ఆవిడ గొడ్రాలు కాకపోతే పిల్లలకన్నా తల్ల? ఒక్కసారి కాదే, గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలని 100 సార్లు అంటాను. చిచి, దాని ముఖం చూస్తేనే మహాపాపం. అంటే ఆవిడ బిడ్డని కనకపోవడం నేరమా, అపరాధమా? ఆవిడ ఏడుస్తూ బయటకు వెళ్తుంటే నా మనసు ఎంత చివుక్కుమందో తెలుసా? అప్పుడే ఏమైందే? ముందుంది ముసళ్ళ పండగ అన్నారు. ఊళ్ళో వాళ్ళందరి చేత గొడ్రాలు గొడ్రాలు అనేలా చేస్తాను. ఒక్క నిమిషం కూడా దానికి మనశ్శాంతి లేకుండా చేస్తాను. దాని మొగుడి దగ్గర ఏడ్చి ఏడ్చి కుమిలిపోయేలా చేస్తాను. అప్పుడు గాని మన కుటుంబానికి చేసిన అన్యాయానికి నా కడుపు పంట చల్లారదే చల్లారదు. నువ్వు అమ్మవే అనుకున్నాను, కానీ ఆ పోలేరమ్మ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి.